ఏదో తేడాగా ఉంది. ఏంటి పొద్దున్నుంచి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా నిలబడుకొని ఉన్నావు? ఒక్కసారి కిచెన్ లోకి వెళ్ళిరా మమ్మీ, నీకే అర్థం అవద్ది. ఏం చేసావే? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఈ రోజు మా అమ్మ చేతుల్లో అయిపోయాను. ఏం చేసావే? దీన్ని ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మాయ్ పుష్ప, ఏంది మా? షాపుకు పోయి పప్పు దేపో. తాన్పో. పుష్ప, పక్కింటి ఆంటీ బిర్యానీ పెట్టిస్తానని తీసుకురా పో అమ్మా. నేను పోను, నువ్వు పోమా. నెక్స్ట్ మంత్ నుంచి నాకు సివిల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా నుంచి 24/7 స్టడీ స్టడీ స్టడీ. డోర్ వేసుకొని వెళ్ళిపో, డిస్టర్బ్ చేయకుండా. 8, 9. నేనేంది ఇంతసేపు లెక్కేసుకుంటున్నాను? నా కూతురు IAS కదా, ఒక్క నిమిషంలో లెక్కేసేస్తది. పుష్ప, నువ్వు IAS కదా, చిటికిలో లెక్కేయగలవు. ఇది లెక్కేయమ్మా. ఇటివ్వు. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. నా కూతురు IAS కదా, ఒక్క 24, 25. చిట్టి, పుష్ప, కొంచెం షాప్ దాకా వెళ్ళి హార్ట్ తీసుకురా. పెట్టానా, హార్ట్స్ ఫ్రై చేస్తా. ఓకే మమ్మీ. పట్టుకో. దీనికంతా తెచ్చేసానా? తీసుకొచ్చి. ఓకే మమ్మీ. తెచ్చావా? ఇదిగో హార్ట్. ఏంటి ఈ హార్ట్స్ తెచ్చావు? నువ్వే కదా హార్ట్స్ తెమ్మన్నావు. ఈ తెలివితేటలు నర్మ. నేను తెమ్మనింది చికెన్ హార్ట్, లిటిల్ హార్ట్స్ కాదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. పుష్ప, నేను అంట్లు తోమేశాను, నువ్వు ఇల్లు చిమ్మేసి వంట చేసేవే. నాకు బాగా హెడేక్ గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటున్నా. నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ, నేను మొత్తం చూసేసుకుంటా పనులన్నీ. సాంగ్స్ వింటూ పని చేసుకుందాం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నిన్ను చంపి నేను రాస్తానే రక్త చరిత్ర. సబ్స్క్రైబ్ చేసుకోండి.